హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు నేను గులాబ్ జామ్ చేశాను. చాలా టేస్ట్గా ఉంది. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసుకున్నాను. నాకు గులాబ్ జామ్ పౌడర్ అయితే 2 కప్స్ వచ్చాయి. కప్స్కి 4 కప్స్ షుగర్ తీసుకున్నా. నేను 4 కప్స్ వాటర్ కూడా తీసుకున్నా. దానిలో ఇలాచీ పౌడర్ వేసుకొని కొంచెం మరగబెట్టుకోవాలి. పాకం అవసరం లేదు, కొంచెం మరిగితే సరిపోతుంది. తర్వాత గులాబ్ జామ్ రౌండ్గా చుట్టుకున్న చిన్నవి. తర్వాత గ్యాస్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నటి మంట మీద కొంచెం లైట్గా వేడి చేసుకున్నా. మరీ హీట్ అవ్వకూడదు. గులాబ్ జామ్కి కొంచెం వేడైనాక అందులో గులాబ్ జామ్ వేసి సిమ్లోనే అలాగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేగాలి. చూడండి ఎలా వేగుతున్నాయో. ఇలా డార్క్ కలర్లో వచ్చిన తర్వాత తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పాకంలో వేసుకోవడమే. కొంచెంసేపు మూత పెట్టేసి తర్వాత చల్లగా అయిన తర్వాత తీసుకొని బౌల్లో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. చాలా టేస్ట్ ఉంది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ కూడా. చాలా సింపుల్గా గులాబ్ జామ్ చేసేసాను. రెడీ అయిపోయింది. చూడండి, టేస్ట్ చూస్తున్నా చాలా బాగుంది. అందరూ ట్రై చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. వీడియో చూస్తున్న వారందరూ ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్ బాయ్.